హలో హలో అండి. ఈరోజు మరో సరికొత్త కేంద్ర ప్రభుత్వ స్కీమ్తో మేము ముందుకు వచ్చానండి. పోస్ట్ ఆఫీస్లో అదిరిపోయే స్కీమ్ అండి. మహిళల కోసం వెంటనే అప్లై చేసుకోండి. 31 మార్చ్ లాస్ట్ డేట్ అండి. సో ఈ స్కీమ్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత కట్టాలి, ఎంత టెన్యూర్ పీరియడ్ ఉంటుంది, ఎంత వడ్డీ వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తానండి. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఆడపిల్లల కోసము సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇలా చాలా స్కీమ్స్ వచ్చాయండి. అదేవిధంగా మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో బడ్జెట్లో ఈ స్కీమ్ అనేది, ఈ స్పెషల్ స్కీమ్ అనేది తెచ్చిందండి. ఇది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ అండి. దీని గురించి ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ అంటే ఏంటి? ఈ స్కీము నరేంద్ర మోడీ 2023లో ప్రారంభించారండి. 2025 మార్చ్ 31కి ఈ స్కీమ్ అనేది ఎండ్ అవుతుందండి. ఈ స్కీము షార్ట్ టర్మ్ స్కీమ్ అండి. ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే మనం ఈ స్కీమ్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో గ్యారంటీ రిటర్న్స్ అనేవి ఉంటుందండి. ఇది ఎందుకంటే ప్రభుత్వ పథకం కదా. సో మనకి సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్లో 7.5% ఇంట్రెస్ట్ రేటు, ఎక్కువ ఇంట్రెస్ట్ రేటు ఉంటుంది కదండి. అలాగే ఈ స్కీమ్లో కూడా సేమ్ 7.5% వడ్డీ రేట్ అనేది మనకి ఈ స్కీమ్లో ఉండడం జరుగుతుందండి. సో ఈ స్కీమ్ని వెంటనే అప్లై చేసుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్ అండ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్, పాన్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్. ఈ డాక్యుమెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలండి. ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకోండి. అలాగే అమౌంట్, డిపాజిటెడ్ అమౌంట్ ఆర్ చెక్. దీంట్లో కనీసం 1000 రూపాయల నుంచి డిపాజిట్ అనేది చేయవచ్చండి. మినిమం గరిష్టంగా 2 లక్షల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అండి. అంటే ఒకేసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. దానికి నిర్దిష్ట వడ్డీ ప్రకారం రిటర్న్స్ అనేవి వస్తుంటాయి. ప్రతి 3 నెలలకోసారి లెక్కిస్తారండి. ఇది నేరుగా అకౌంట్లో జమ అవుతుంది. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేట్ వచ్చేసి 7.5% ఉందండి. 2025 మార్చి లోపు అకౌంట్ ఎప్పుడు తెరిచినా 2 ఏళ్ల వరకు టెన్యూర్ ఉంటుందండి. దీంట్లో మనం ఒకవేళ 2 లక్షల అకౌంట్ డిపాజిట్ చేస్తే 7.5% వడ్డీ రేట్ ప్రకారం 2 ఏళ్ల తర్వాత మనకు 2.32 lakhs అనేవి రావడం జరుగుతుంది. మధ్యలో ఎప్పుడైనా మనకి అత్యవసర పరిస్థితి వస్తే ఈ అమౌంట్లో మనం 1 ఏడాది తర్వాత మాత్రమే 40% డబ్బుల్ని రిటర్న్ తీసుకోవచ్చండి. దీనికి వయసుతో సంబంధం లేదండి. భారతీయ మహిళ ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ మైనర్ అయితే గార్డియన్ ద్వారా ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఎన్ని అకౌంట్లైనా తెరవచ్చు. ఇక్కడ పరిమితి అనేది ఏమీ లేదు. ఒక అకౌంట్లో ఒక డిపాజిట్ మాత్రమే చేయాలి. అయితే 3 నెలల గ్యాప్లో మరో అకౌంట్లో దీనిని తెరవచ్చండి. ఇలా మనకి ఎన్ని అకౌంట్లలోనైనా మనం డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అక్కడే అప్లై చేసుకోవచ్చండి. మీ దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దరఖాస్తు ఫారం అనేది ఇస్తారు, లేదా అధికారిక వెబ్సైట్లో కూడా మీకు అందుబాటులో ఉంటుందండి ఫారం. ఆ ఫారం నింపి మనకి ఇందాక చెప్పాను కదండి డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్తో పాటు సబ్మిట్ చేయండి. అంతే అండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే క్లియర్గా చెప్తాను, నేను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో ఫ్రెష్. థ్యాంక్ యూ.